ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యెషయా 38వ అధ్యాయము 21వ వచనం. అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండుకు కట్టుకొనవలెను, అప్పుడు అతడు బాగుపడునని చెప్పెను. నీ తండ్రి అయిన దేవుడు కన్నీరు విడిస్తే చూడలేనివాడు. హిజ్కియా మరణకరమైన రోగముతో బాధపడుతూ ఉన్నప్పుడు ఆయన వైపు తిరిగి కన్నీరు విడిచినప్పుడు దేవుడు తన ప్రవక్త ద్వారా ఈ మాట పంపిస్తున్నాడు. అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండుకు కట్టుకొనవలెను, తగ్గుతుంది అని తెలియపరిచాడు. అదేవిధంగా 2వ రాజులు 5వ అధ్యాయము 10వ వచనం చూస్తే, నయమాను అనే ఒక సైన్యాధిపతి కుష్ఠరోగముతో బాధపడుతూ ఉన్నప్పుడు ఎలీషా అనే ప్రవక్త ఒక దూతను నయమానుకు ఎదురుగా పంపించి, యోర్దాను నదిలో 7 మారులు మునుగు, నీ శరీరము బాగుపడుతుంది అని చెప్పాడు. ఆ విధంగా 7 మారులు మునిగినప్పుడు అతని శరీరము బాగుపడింది. యోహాను సువార్త 11వ అధ్యాయము 43-44 వచనాలు చూస్తే, యేసు చనిపోయిన లాజరును బయటకు రమ్మని బిగ్గరగా పిలిచినప్పుడు చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను అని వ్రాయబడి ఉంటుంది. నీళ్లలో మునిగి లెగవటంలోనూ, అంజూరపు పండ్ల ముద్ద పుండు మీద పెట్టటంలోనూ, వీటన్నింటిలో ఏమీ లేదు, కానీ దేవుని నోటి మాటకు లోబడటంలోనే ఉన్నది ఆశీర్వాదం. ఆయనకు కావలసింది ఆయన చెప్పినట్లు వినేవారు, ఆయన మాటకు లోబడి జీవించేవారు, ఆయనను విశ్వసించేవారు. దేవుడు ఒక వ్యక్తిని స్వస్థపరచదలుచుకుంటే ఏ విధంగా అయినా స్వస్థపరచగలడు, స్వస్థపరుస్తాడు. అయితే నీవు ప్రార్థన చేసేటప్పుడు నాకు ఇలాగ స్వస్థపరచు అని అడగటం మానేసి, దేవా నన్ను స్వస్థపరచు, నేను ఏమి చేయాలో నాకు తెలియపరచు అన్నప్పుడు దేవుడు తెలియపరుస్తాడు, స్వస్థపరుస్తాడు. కొంతమందికి అద్భుతము ద్వారా, కొంతమందికి ఆహారము ద్వారా, కొంతమందికి మెడిసిన్ ద్వారా, ఎన్నో రకాలుగా దేవుడు ఏ విధముగా ఎవరిని ఎలాగున ఆరోగ్యవంతులుగా నిలబెట్టదలుచుకున్నాడో వారిని ఆ విధముగా నిలబెడతారు. నీవు ఆయనను అడిగేటప్పుడు ఆయన చిత్తం ఏమయ్యున్నదో కనిపెట్టి ఆయన చిత్తానుసారమైన ప్రార్థన నీవు చేయగలిగినప్పుడు ఆయన ఏ విధముగా నీకు సహాయము పంపించదలచాడో ఆ సహాయాన్ని ఆయన ఖచ్చితముగా పంపిస్తాడు. ఆయన పంపించిన విధముగా అందుకోవటం నేర్చుకోగలిగితే స్వస్థత నీదే. ఆయనకు కావలసింది నువ్వు ఆరోగ్యముగా, సంతోషముగా, సమాధానముగా ఆయనతో కలిసి ఆయన మాట చొప్పున జీవించటం. లోకము నేర్పించినట్లుగా కాకుండా పసిబిడ్డ వలె క్రొత్తగా ఆయన దగ్గర నేర్చుకోవటం. అటువంటి వారికి ఈ సర్వ సృష్టి సహాయము చేస్తుంది, లోబడుతుంది. కాబట్టి ఈరోజు నువ్వు ఏదైనా అనారోగ్యముతో బాధపడుతున్నావా? నాకు ఈ విధంగా తగ్గించు అని నువ్వు అడగటం మానేసి, దేవా నువ్వు నాకు స్వస్థతనిచ్చినందుకు కృతజ్ఞతలు, దీని కొరకు నేను ఏమి చేయాలి, ఆ స్వస్థతను నేను చూడటం కోసం నేను ఏమి చేయాలో నాకు తెలియపరచు అని నువ్వు అడిగినప్పుడు ఆయన ఖచ్చితముగా ఆయన చిత్తాన్ని నీకు బయలుపరుస్తాడు. ఆ ప్రకారము నువ్వు అడుగులు వేసినప్పుడు ఆ స్వస్థత నువ్వు పొందుకుంటావు. నీ వయస్సుతో నిమిత్తము లేదు, నీ రక్త సంబంధీకులతో నిమిత్తము లేదు. మా వాళ్ళకి అందరికీ థైరాయిడ్ ఉందండి, షుగర్ ఉందండి, బీపీ ఉందండి, వాళ్ళకున్నాయేమో, నువ్వైతే ఇప్పుడు క్రీస్తు వంశావళికి సంబంధించిన దానవు, సంబంధించిన వాడవు. కాబట్టి క్రీస్తు వంశావళిలో అనారోగ్యము లేదు, ఆయన తిన్న దెబ్బల ద్వారా కొట్టివేయబడింది. లోకము నేర్పించిన మూలపాఠాలను విడిచిపెట్టి దేవుని వైపు చూచి ఆయన చెప్పిన విధముగా నీవు ఆలోచించటం, ప్రవర్తించటం, అడగటం, ప్రయత్నించటం మొదలుపెట్టు. ఆరోగ్యము
నీ జీవితంలో నీవు చూస్తావు. డాక్టర్స్ చెప్పిన దాన్ని కాదు, వాక్యము చెప్పిన దానిని, నీ తండ్రి చెప్పిన దానిని, నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయన చెప్పిన దానిని ఎప్పుడైతే నమ్ముతావో ఖచ్చితముగా ఆ రిజల్ట్ నీ శరీరంలో నువ్వు చూస్తావు. ప్రార్థన. దేవా, ఈ లోకం నేర్పించిన మూలపాఠముల వైపు చూడకుండా, వారి వయస్సు వైపు, వారి ఆరోగ్యము వైపు, వారి చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు, డాక్టర్స్ రిపోర్ట్స్ వైపు చూడకుండా నీ వైపు చూచి ఏ విధముగా నీవు స్వస్థపరచదలిచావో ఆ విధముగా స్వస్థత పొందుకొనుటకు సహాయము దయచేయమని యేసు శక్తి కలిగిన నామమున మిక్కిలి వినయంగా అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతల కొరకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించటం జరుగుతుంది. షాలోమ్.